నిన్న మనం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతకెళ్ళి డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతకెళ్ళి కంటిన్యూగా ఫస్ట్ సపోర్ట్‌ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఆ తర్వాత సెకండ్ సపోర్ట్ వరకు మనకి టార్గెట్ ఇచ్చింది. సెకండ్ సపోర్ట్‌ని కూడా బ్రేక్ చేసి క్లోజ్ అయింది. కానీ కంటిన్యూయేషన్ రాలేదు థర్డ్ సపోర్ట్ వరకు. మళ్ళీ వెళ్లి సెకండ్ సపోర్ట్ పైన క్లోజ్ అయిన తర్వాతకెళ్ళి ఇక్కడే కొంచెం వాలటైల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ డ్రా చేసుకున్న మన సపోర్ట్ కొంచెం క్లమ్జీగా మార్కెట్ బిహేవియర్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ ఈ లెవెల్‌ని మళ్ళీ రీటెస్ట్ అయ్యి అప్ సైడ్ పోయింది. నిఫ్టీ 50లో మనం డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కొంచెం క్లమ్జీగానే రియాక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఎలా రియాక్షన్ అయిందో చూద్దాం పదండి. బ్యాంక్ నిఫ్టీలో మనం డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. ఇక్కడ మనం డ్రా చేసుకున్న సపోర్ట్‌లో మార్కెట్ మాటికి వచ్చి రీటెస్ట్ అయ్యి ఇదే సపోర్ట్ నుంచి మార్కెట్ వెళ్తుంది అప్ సైడ్. ఎప్పుడైతే మార్కెట్ ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసిందో మళ్ళీ ఇదే సపోర్ట్‌ని వెళ్లి రీటెస్ట్ అయ్యి నెక్స్ట్ సపోర్ట్ వరకు మార్కెట్ క్రాష్ అయింది. 2 సార్లు మార్కెట్‌లో ఇదే సపోర్ట్‌ని రీటెస్ట్ అయ్యి అప్ సైడ్ పోయింది. నిఫ్టీ 50 కంటే బ్యాంక్ నిఫ్టీలో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కువగా పనిచేసాయని చెప్పుకోవచ్చు. రేపటి కోసం ఈ రోజుకి మనం నిఫ్టీ 50లో, బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసి చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 23,917 వద్ద క్లోజ్ అయింది. నేను ఈ ప్లేస్ నుంచి ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ డ్రా చేశా. ఎందుకంటే ప్రైస్ ఇక్కడికొచ్చి చాలా సార్లు రివర్స్ అయింది కాబట్టి నేను దీన్ని ఫస్ట్ రెసిస్టెన్స్‌గా తీసుకున్నా. సెకండ్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఈ ప్లేస్‌లో తీసుకున్నా. మార్కెట్‌లో ఇక్కడ నుంచి ప్రైస్ వన్స్ బౌన్స్ అయింది. దీని కింద క్లోజ్ అయిన తర్వాతకెళ్ళి సేమ్ ఇదే లెవెల్‌ని రీటెస్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ పడిపోయింది. అండ్ ఈరోజు మార్కెట్ ఇదే లెవెల్‌లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ పడింది కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్‌గా మార్కెట్ యాక్ట్ చేస్తుంది కాబట్టి నేను దీన్ని సెకండ్ రెసిస్టెన్స్‌గా తీసుకున్నా. థర్డ్ రెసిస్టెన్స్ నిన్నటి లెవెలే. లైక్ మార్కెట్ ఈ ప్లేస్‌లో ప్రైస్ మాటికి రివర్స్ అవుతుంది కాబట్టి నేను ఇది థర్డ్ రెసిస్టెన్స్‌గా తీసుకున్నా. ఇప్పుడు సపోర్ట్స్ చూసుకుంటే ఫస్ట్ సపోర్ట్ ప్రైస్ ఈ ప్లేస్‌లో 2 టైమ్స్ బౌన్స్ అయింది. ఈ ప్లేస్‌లో 2 టైమ్స్ బౌన్స్ అయింది కాబట్టి ఇది ఒక ఫస్ట్ సపోర్ట్‌గా డ్రా చేశా. సెకండ్ సపోర్ట్ నాకు తెలిసి నిన్నటి లెవెలే. సెకండ్ సపోర్ట్ నిన్నటి లెవెలే డ్రా చేసాం మనం. సెకండ్ సపోర్ట్ నిన్నటి లెవెలే మనం తీసుకున్నాం. థర్డ్ సపోర్ట్ మార్కెట్‌లో చార్ట్ చాలా దూరంగా ఉంది. జూమ్ చేసి చూసుకుంటే ఈ ప్రైస్ అనేది నెక్స్ట్ డేలో గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది కాబట్టి ఈ గ్యాప్ మొత్తాన్ని కవర్ చేసే ఛాన్స్ ఉంది అని ఇక్కడ డ్రా చేశా. సో, మార్కెట్‌లో ఫైనల్‌గా ఈ లెవెల్స్ రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవ్వచ్చు. మీరు ట్రేడ్ చేసే ముందు ఈ లెవెల్స్‌ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ డ్రా చేశా. ప్రైస్ చాలా సార్లు ఈ ప్లేస్ నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి ఇదొక ఫస్ట్ సపోర్ట్‌గా డ్రా చేశా. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ ప్లేస్ నుంచి ప్రైస్ రివర్స్ అయ్యి డౌన్ ఫాల్ అవుతుంది కాబట్టి ఇదొక రెసిస్టెన్స్‌గా డ్రా చేశా. నెక్స్ట్ రెసిస్టెన్స్ సేమ్ నిన్నటి లెవెలే. థర్డ్ రెసిస్టెన్స్ కూడా నిన్నటి లెవెలే. ఈ ప్లేస్ నుంచి ప్రైస్ 2, 3 టైమ్స్ ఫాల్ అయింది. అండ్ ఈ ప్లేస్‌లో కూడా మార్కెట్ ఇక్కడ ఆగేసి కింద పడింది కాబట్టి ఇదొక రెసిస్టెన్స్‌గా డ్రా చేశా. ఇప్పుడు సపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ సపోర్ట్ ఇదవుద్ది. సెకండ్ సపోర్ట్ ఈ ప్లేస్‌లో కొంచెం మంచిగా అబ్జర్వ్ చేస్తే నాకిక్కడ లైక్ మార్కెట్ ఈ ప్లేస్ నుంచి రివర్స్ అయ్యి, డౌన్ ఫాల్ అయ్యి, మళ్ళీ ఇదే ప్లేస్‌ని రీటెస్ట్ అయ్యి కింద పడింది. కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా మార్కెట్ యాక్ట్ చేస్తుంది కాబట్టి, నెక్స్ట్ టైమ్ కూడా ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయొచ్చు. ఈ సపోర్ట్‌ని కూడా బ్రేక్ చేసిందనుకోండి మార్కెట్‌లో, నాకు నెక్స్ట్ సపోర్ట్ చార్ట్‌ని చాలా దూరం జూమ్ చేస్తే నాకు ఈ ప్లేస్‌లో కనబడింది. మార్కెట్‌లో ఈ ప్లేస్‌లో చాలా వరకు కాన్సాలిడేట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ పోయింది కదా! అండ్ నెక్స్ట్ టైమ్ ఇదే ప్లేస్ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో, ఇదొక సపోర్ట్ లాగా కూడా యాక్ట్ చేయొచ్చు కాబట్టి టోటల్‌గా బ్యాంక్ నిఫ్టీలో 3 సపోర్ట్‌లు, 3 రెసిస్టెన్స్‌లు డ్రా చేశా. సో, ఫైనల్‌గా బ్యాంక్ నిఫ్టీలో ఈ 3 రెసిస్టెన్స్‌లు, ఈ 3 సపోర్ట్‌లు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేయొచ్చు. మీరు ట్రేడ్ చేసే ముందు ఈ లెవెల్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి.